నారాయణ భజన తల్లి తండ్రి నారాయణులే గురువు దైవము నారాయణులే భక్తి ముక్తి నారాయణులే అవబంధాలను పాలతోలే సంకీర్తనలు నారాయణులే హరే శివ హరే నారాయణ నమో నారాయణ 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 నమో నారాయణ చిన్నానా శ్రీనివాస ఈ కలియుగములో అందరికంటే ముందుగా నీ కళ్యాణమే జరుగుతుంది తండ్రి. నీ కళ్యాణ సమయమందున నాకు కమ్మటి కలహా భోజనము కల్పించవా తండ్రి. కలములేనిదే నాకు గడుపు నిండదు కదా తండ్రి. శారదా కుమారా శారదావటి ప్రక్కన మొక్కోడు మునేశ్వరుడు వశపట్టి ఉన్నాడు. సమస్య యొక్క ఫలితము ఏ విధంగా ఉన్నాదో వెళ్ళి చూసిరా కుమారా. తండ్రి వెళ్ళి వచ్చదను. ఆయన కొండలే దాడేడా ఆయన కోనలే దాడేడా చూసి శారదామేంద్రుడు నాయన ఏమంటున్నారు గోవింద నమో నారాయణాయ నమ శివాయ నమో మునేంద్ర వారు చూస్తే ఘోరమైన యజ్ఞ తపస్సుల్లో ఉన్నారే. ఈ యజ్ఞం భంగం చేస్తే మనకి శాపగోరడతారేమో. శాపనార్థాలు పెడతారేమో. కానీ మన్నవదికే కదా వచ్చింది. నా నారాయణ ఆయన శివనందు వలికి అతని యజ్ఞం భంగం చేసదనే. నమో నారాయణ వందనము నారద వందనము 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 నా యొక్క అనుభవం జరుపుని నా యొక్క తపస్సు ఆపగల కార్యవడి నారద. మునేంద్ర నాకు ఎన్ని పని ఉన్నది మునేంద్ర. త్రిలోక సంచారిణి బ్రహ్మచారిణి ఆ పట్నాలు ఈ పట్నాలు తిరుగుతూ తిరుగుతూ నీ యొక్క పట్నం వచ్చి ఆగాను మునేంద్ర. నా యొక్క నగపట్ట పరిపాలన ఏ విధముగా ఉండదు నారద. మునేంద్ర నీ యొక్క నగరపట్న పరిపాలన బాగానే ఉన్నది. కానీ దిగిపోతుంది నీకు. కానీ అలా సందేహమేలా మునీంద్ర. సందేశము కన్నా ఏమీయో లేదు మిన్నా. ఓయ్ మునీంద్ర మీరు ముక్కోటి మునేశ్వరులు శారదా ఒడ్డుని యజ్ఞ తపస్సులు అయితే పట్టారు. కానీ ఆ యజ్ఞ ఫలితము ఎవరికి దారపోస్తారు మునీంద్ర? ఓయ్ అదని సందేహము. అవునయ్యా ఈ సందేహం బహుగా ఉండదు నారదా. కొంతమంది బ్రహ్మభక్తులారగా. అవును మునీంద్ర ఈ భూలోకంలో రాముని నమ్మిన వారు ఉన్నారు మునీంద్ర. కొంతమంది శుభభక్తులారగా. అవును మునీంద్ర ఈ భూలోకంలో ఆత్మలింగాన్ని నమ్మిన వారు కూడా ఉన్నారు. కొంతమంది హరిభక్తులారగా. మునీంద్ర ఈ భూలోకంలో విష్ణుని నమ్మిన వారు కూడా ఉన్నారు. నారదా మాకే మాదోడు గొప్పండి మాదోడు గొప్పని మా యొక్క ఈ తపస్సు మొత్తము ఎవరికి దారమయ్యాలో మాలో మాకే వంద పసులు వస్తూ వస్తూ ఉన్నాయి నారదా. ఓయ్ మునీంద్ర మీలో మీరే గొప్పని రేగిపోతున్నారే. ఎవరు మాకంటే గొప్ప? మిమ్మల్ని ఇచ్చిన వారు మీకంటే గొప్పవారు. ఇద్దరు మూడు లోకల్లో ముగ్గురున్నారు మునీంద్ర. ఓ ఈ నారదా నన్ను పెంచిన వారు
నాకన్నా గొప్పవారు ముగ్గురు ముందులు అన్నారగా. అవును మునీంద్ర. ఒక్కసారి వారు పీరడం మరి వరకు ఉన్నారగా. మునీంద్ర బ్రహ్మలో అతని 3 శిరస్సులు గలవారు. ఎవరు ఎవరు వారు? బ్రహ్మదేవుడు నాడు. శాంతి శాంతి విజయశాంత ఈ బ్రహ్మలోకంలో ఉన్న బ్రహ్మదేవుడు నాకంటే గొప్పవాడా? మిమ్మల్ని ఇచ్చిన వారు మునీంద్ర. ఈ మరో ఒక నామ పలుకుము. మునీంద్ర కైలాసపురమున అతని అర్ధనారీశ్వరుడు. అనగా అర్థమేమిటి? సకము స్త్రీ రూపము, సకము పురుష రూపము, 2 రూపాలు గలవాడు. 2 రూపాయలు. ఇంకా 2 రూపాయలు అన్నావు కదలే. 2 రూపాయలా? 2 రూపాయలు గలవాడు గౌరీ శంకరుడు అన్నాడు. కైలాసంలో ఉన్న గౌరీ శంకరుడు శ్మశానాల్లో తిరిగి గౌర శంకరుడు నాకన్నా గొప్పవాడా? మిమ్మల్ని మించిన వారు మీకంటే గొప్పవారు మునీంద్ర. ఈ మురువక నామే వరకు మునీంద్ర వైకుంఠపురమున అలావైకుంఠపురం అల్లు అర్జున్ది. ఇదెవరదనుకుంటున్నావు? అతని పాలకరిలో పాముని పాండుగా మార్చినటి వారు. ఎవరు వారు? ఆదిష్ణు ఉన్నాడు. ఈ నారద వైకుంఠంలో ఉన్న అదృష్టమూర్తి మూర్తి నాకన్నా గొప్పవాడా? మిమ్మల్ని మించిన వారు మునీంద్ర. రూపానికి ముగ్గురులో గుణవంతులెవరు, కాంతివంతులెవరు? ఇప్పుడు వెళ్ళి చూసి వచ్చేదను. అలాగే అప్పుడు వరకు కూడా నా యొక్క నగర పట్ల పరిపాలన వెళ్తుండవయ్యా. అలాగే మునీంద్ర మీరు వెళ్ళము. నువ్వు ఉండమా? వెళ్ళమంటున్నానండి. నేను ఉండమన్నానండి. ఈ మునీంద్ర వారు వెళుతూ ఉన్నారు. కానీ నా 3 పినతండ్రుల్లో ఏదో ఒక పినతండ్రి అంతని గర్వ మనసకపోతాడా? శరణంటిరయ్యా లక్ష్మీవాస, శరణంటిరయ్యా శ్రీనివాస, నేటి హృదయమున మము కరుణించు, నేటి హృదయమున మము కరుణించు. నిర్మముదయలి ఉన్నవారికి, నిర్మముదయలి ఉన్నవారికి భారములన్నిటికు నీవే అరుడు, భారములన్నిటికు నీవే అరుచు, భారము నీవేనయ్యా శరణంటినయ్యా లక్ష్మీవాస, శరణంటినయ్యా శ్రీనివాస వాస. నమో నారాయణ. చిన్నానా శ్రీనివాస, ఈనాటి కాలమందుని కమ్మటి కలహాభోజనము కల్పించావా తండ్రి? నా పట్నం ఏదో నేనే వెళ్ళి వచ్చేదను తండ్రి. రామచంద్రుడు అండబెట్టలేకున్నాడు. రామనేశ్వరుడు ఇస్తాడు. గొప్పవారా ఉన్నారా? శాంత మధ్యలో శివధామని